ఈయన చెప్పిన దాని డెప్త్ అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పాలి. ఆయన ఏమన్నాడు అంటే, వాళ్ళు మా మీద ఆరోపణ చేశారు కాబట్టి, హత్యానేరం మోపారు కాబట్టి మేము దీన్ని పెద్ద ఎత్తున చేద్దాం అనుకున్నాం. అంటే ఎట్టంటే ఈ క్రైస్తవులకు వెళ్తే వీళ్ళకి బుర్ర తక్కువ, అందరికి ఆలోచన ఉండదు అని అనుకున్నాం. ఆలోచన ఉండదు, పైగా కుట్ర చేశారు. కుట్రదారులు, ఆర్గనైజర్స్, పాస్టర్లు, బుర్రలేని వాళ్ళు విశ్వాసులు. ఈ బుర్రలేని విశ్వాసుల్ని కుట్రదారులైన ఈ లీడర్స్ నడిపిస్తున్నారు. డేంజరస్ ఎలిమెంట్స్. చూడండి వీళ్ళు ఎంత అజ్ఞానంగా ఉన్నారో అని చెప్దామని అనుకున్నాం పెద్ద ఎత్తున మేము. అయితే ఈ జాన్ పాల్ కానీ లేకపోతే రాజేష్ మాసాన్ కానీ వీళ్ళు ఆల్రెడీ వాళ్ళు డిఫెండ్ చేయడం ద్వారా మా వాదనకి బలం తగ్గిపోయింది. వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా ఇది తప్పని చెప్పేవాళ్ళు, కాబట్టి మీరు చెప్పడం ఏంటి, బుర్రనోళ్ళు ఉన్నారు కదా అనేటువంటి అది ఈయనకు బలాన్ని తగ్గించింది అనమాట. ఈ మాట మనం హర్షించదగింది కదా. అంతే కదా. ఎగ్జాక్ట్ గా ఇంత వ్యవస్థకు నేను ఎదురు నిలబడ్డానికి కారణం కూడా అదే. తగ్గించడం కాదు, మాకు కూడా కొంత సరే, వాళ్ళలో కూడా కొంతమంది ఆలోచించే వాళ్ళం, మేము కొంచెం కామ్ అవుతాం. అసలు అందరూ అదే పనిగా మా మీద రుద్దే ప్రయత్నం చేస్తే మా రియాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా. నేను కూడా ఇదే ఊహించింది. అరే అందరూ హత్య అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మీ వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు మా వాళ్ళని నేను కూడా వెళ్తే గనక అసలు మోసం ఎవరికి వస్తుంది తెలుసా? యేసు ప్రభుకి వస్తుంది. నేను ఆల్రెడీ క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వస్తుంది. నేను ఆల్రెడీ మొన్న ఏదో వీడియోలో చెప్పాను ఏంటంటే, ఇప్పుడు ఎంత డేంజరస్ గా ఉన్నారో ప్రభుత్వాలు అవన్నీ చూస్తున్నాయి కాబట్టి మొత్తం పాస్టర్ల వ్యవస్థ రద్దు చేసేయండి అంటున్నా. ఎవరికి వాళ్ళే ఇండివిజువల్స్ గా క్రిస్టియానిటీని అనుసరించండి, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి. మీకు ఎందుకు ఈ పాస్టర్లు ఎందుకు వాళ్ళు రెచ్చగొడుతున్నారు వచ్చి మిమ్మల్ని, మీరు ఇది నమ్మకపోతే కుదరదు అంటున్నారు, మిమ్మల్ని అసాంఘిక శక్తులుగా మారుస్తున్నారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా మారుస్తున్నారు. ఏంటంటే ఒక 4-5 మంది ఉన్నారన్న ఈ మొత్తం ఇష్యూని గందరగోళం చేయడానికి ఒక 4-5 ఉన్నారన్న. మరి ఈ 4-5 మరి ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదో నాకు నిజంగా ఇప్పటికీ ప్రశ్నార్థకం అయిపోతుంది. అంటే ఈ 4-5 మందిని మరి నాకే కనబడుతున్నారా వీళ్ళు, మిగతా వాళ్ళకి కనిపించట్లేదా? అంటే వీళ్ళు ఆధారాలు ఉన్నాయి యాక్సిడెంట్ అనే దానికి, ఆధారాలు లేకుండా ఇంత గట్టిగా ఎలా అరుస్తున్నారు వీళ్ళు? వాళ్ళు తీసుకుని వెళ్ళి ఒరే నాయన చెప్పరా అని వాడు ఒక అనుమానం వ్యక్తం చేస్తాడు కదా, ఇదిగో ఇలా జరిగిందని దానికి క్లారిటీ ఇచ్చి వాడు 100 అడగనివిలే 100 క్లారిటీ ఇచ్చేస్తే వీడు నోరు మూసుకోడా కదా. ఇలా 5 మందిని పిలిచి అలా కూర్చోబెట్టి నాయన చెప్పండి మీ అనుమానాలు ఏంటి, ఓకే స్లైడ్స్ వేసి ఇదిగో ఇది అని చెప్తే తర్వాత వాళ్ళు బయటకు వచ్చి వాగారనుకో అంతే, తోమడమే. ఇంకా ఎందుకు వీళ్ళకి ఇలాంటి కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు? వీళ్ళు ఇష్టం వచ్చేట్టు సమాజం మీద పడి ఇటు హైందవ్యాన్ని బ్లేమ్ చేశారు, ఇటు క్రైస్తవ్యాన్ని మూర్ఖులను చేశారు. ఇదిగో నాలాంటి వాళ్ళు సఫర్ కావాలి. నేను ఆ రోజే బాధపడ్డాను. ఏంటంటే ఎప్పుడైతే హైందవుల మీద కేసులు పెట్టారో, ఈ వ్యక్తి ఖమ్మంలో అజయ్ బాబు పెట్టాడు కదా కేసులు పెట్టాడో, చాలా బాధపడ్డాను నేను. ఒరే రాంగ్ స్టెప్ వేసేసారు. ఎందుకంటే అసలు ఎందుకు చనిపోయాడో తెలియకుండా కేసు పెట్టడం కాదు, అసలు ఆ రోజు స్పాట్ లో రాజమండ్రి హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చారు, మార్చురీ దగ్గరికి. అక్కడ ఈ గుంపు ఎవరికి వాళ్ళ జనాలందరూ వచ్చేసి కొంచెం ఆవేశంగా ఉన్న టైంలో కొంతమంది పాస్టర్లు మా పేర్లు చెప్పారు, డైరెక్ట్ పేర్లు చెప్పేసారు. ఇప్పుడు అసలు ఏం జరిగిందో తెలియకుండా జనాలందరూ కొంచెం ఆ ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మా పేర్లు చెప్తే, అంటే మా మీద దాడులు చేయమనే వీళ్ళే కారణం అన్నట్టుగా చెప్తే దానికే నేను ఎందుకు ఇంత రియాక్ట్ కావాల్సి వచ్చిందంటే, ఇది వ్యవస్థ తిరగబడాల్సి వచ్చిందంటే, ఎందుకంటే అక్కడ స్పాట్లో అది మర్డర్ ఏమోనని అందరూ పీకల్లోతు కోపంతో ఉంటారు. అప్పుడు ఆలోచించరు, రివెంజ్ మోడ్లో ఉంటారు అనమాట. అప్పుడు కరుణాకర్ సుగ్న ఇలా చేశాడు అనగానే, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు అది విన్నారనుకో, ఈయన దగ్గర ఎవరైనా ఉన్నారనుకో 10 మంది వెళ్ళి కొడితే పరిస్థితి ఏంది? ఓకే, ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టం అది జరిగింది కదా, హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత మాకు కొంతమంది వెల్ విషర్స్ చెప్పింది ఏంటంటే, రాజమండ్రిలో గుమ్మిగూడినట్లుగా ఇక్కడ అంత్యక్రియలు జరిగేటప్పుడు కూడా జనాలు వేలాది మంది గుమ్మిగూడతారు, రాజమండ్రిలో రెచ్చగొట్టినట్లుగా ఇక్కడ కూడా మీ పేర్లు చెప్పి మీ మీదకి రెచ్చగొడితే అంతమంది వేలాది మంది గుమిగూడి ఉంటారు, వాళ్ళందరూ పదండి మన శివశక్తి ఆఫీస్ మీద దాడి చేద్దామని చెప్పి దాడికి కూడా పాల్పడే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోండి అని కూడా చెప్పారు. ఓకే, అది ఆలోచించాల్సిన విషయం కదా. ఇక్కడ ఏంటంటే ఎమోషనల్ లాజిక్ పనిచేయదు, రీజనింగ్ ఉండదు. నేను ఇదే ఆలోచించి ఇది నిజంగా హత్య అయితే పోలీసులకి న్యాయం చేయమని అడుగుదాం, అప్పుడు నిందితుడు వస్తాడు, చట్టబద్ధంగా వెళ్ళిపోతుంది. కానీ క్రైస్తవులు రోడ్లు ఎక్కడము, కేకలేయడము, లేనిపోని అబద్ధాలు ఇతర చెప్పినప్పుడు రేపు అదే రివర్స్ అవుతుంది కదా, బ్యాక్ అదే వస్తుంది కదా. మనం ఏం చేస్తామో అదే వస్తుంది. అప్పుడు ఇద్దరు కొట్టుకుంటూనే ఉందామా?
కొట్టుకుంటూనే ఉందామా? అవును. పోనీ ఎక్కడ ఏమైనా జరిగిందా? జరగలే. ఇది నా ఆలోచన కూడా. ఓకే. ఎప్పుడైతే అజయ్ బాబు కేసు ఫైల్ చేశానని చెప్పాడో ఆ రోజే నాకు వెలిగింది. రాంగ్ స్టెప్ పడింది అని అనిపించింది. ఓకే. నేను చెప్పాను ఆల్రెడీ. నేను నైట్ కూడా లైవ్ పెట్టి లైవ్ అని చెప్పాను. మణిపూర్ అల్లర్ల పేరుతో కోట్ల రూపాయలు మింగినటువంటి వ్యక్తి, ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తే స్వాతంత్ర సమరయోధులు లెక్క బిల్డప్ ఇస్తున్నావేంటి అని అడిగాను. అడగలేదా? నేను చూడలేదు. అంటే అజయ్ బాబు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడని మరలా ఇదొక సింపతి. ఇంకొక మాట చెప్తానన్నా మీకు, మీ ముఖంగా అందరూ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాలన్న మరణించినప్పుడు ఒక ట్రెండ్ తయారైంది నాకు క్రైస్తవంలో. ఒక ట్రెండ్ తయారైంది. ఆ ట్రెండ్ ఏంటంటే మనం అరిచినా ఫేమస్ అవుతున్నాము, అరెస్ట్ అయినా ఫేమస్ అవుతున్నాము, బయటకు వచ్చినా ఫేమస్ అవుతున్నాం. ఓకే. ఎంత అరిస్తే వాడికి ప్రవీణ్ అన్న మీద ప్రేమ ఉన్నట్టు, ఎంత అరిస్తే వాడికి క్రైస్తవం పట్ల బాధ్యత ఉన్నట్టు. వీడిని పోలీసులు పట్టుకొని వెళ్ళిపోయారు అనుకో, స్వాతంత్ర సమరయోధుడు స్థానం వచ్చేస్తుంది వీడికి. వాడు లోపలికి వెళ్ళిపోయాడు అనుకో, బయట ఉన్న దానికంటే డబుల్ పేమెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత వస్తుంది. ఎందుకంటే బెయిల్. ఓకే. మనం బెయిల్ తెచ్చుకోవాలి, మనం పోరాటం చేయాలి, డబ్బు పంపించండి. ఆ బెయిల్ ఎంత అవుతుందో ఈ 10,000 వేసేవాడు తెలియదు, ఈ 20,000 వేసాడు తెలియదు, ఈ 30,000 వేసాడు తెలియదు. అరే బెయిల్ కావాలి కదా. ఇంకా అంటే వాడు బయట ఉన్న సంపాదిస్తున్నాడు అరిచి, లోపల ఉన్న బెయిల్ కోసం సంపాదిస్తున్నాడు. లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించినట్టు వాడు రాగానే వాడి కిరీటాలు పెట్టడం, స్వీట్లు తినిపించడాలు. నాకు నిజంగానే ఒక వింత ఆలోచనకు వచ్చాను. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతకుముందు నేను ఇదే విషయాన్ని సినిమాల్లో చూసేవాడిని. అంతకుముందు సినిమాలో స్టోరీస్ ఇలా ఉండేటమాట. బయట ఉండి అరిస్తే అడ్డగోలుగా హీరో అయిపోయి, ఈ అభినయ్ దర్శన్ అనే వాడికి 17,000 మంది సబ్స్క్రైబర్లు. ప్రవీణ్ పగడాల గారు మరణించక ముందు రోజు 17,000 మంది సబ్స్క్రైబర్స్. ఈ రోజు సబ్స్క్రైబర్లు 56,000 మంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 123 మంది సబ్స్క్రైబర్లు ఒక సంవత్సరం పాటు. ఒకరోజు 126 వస్తుంది, మరలా 122 వస్తుంది, మరలా 127 వెళ్తుంది, మరలా 121 వస్తుంది. ఎందుకంటే కాని మాట మాట్లాడినప్పుడు ఒక సంవత్సరం పాటు నాకు 1000 మంది కూడా చూడరా అనే ఒక అనుమానంలో బ్రతికాను. 10 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా 2019 నుంచి కష్టపడి 1700 ప్రసంగాలు చేసి, రకరకాల డిబేట్లు చేసి, రకరకాల కేసులు పెట్టించుకొని ఈ రోజు నా సబ్స్క్రైబర్లు 68,000 ఈ రోజుకి. కానీ ప్రవీణ్ పగడాల గారి విషయంలో కుక్క మురిగిట మురిగితే వీడికి 56,000 వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. నాకు ఆశ్చర్యం అవుతుంది. ఒరే ఏ కంటెంట్ లేకుండా, ఏ నాలెడ్జ్ లేకుండా, ఏ ఆధారం లేకుండా ఊరికే రెచ్చగొడుతూ ఉంటే ఇంతమంది ఫాలోవర్స్ వస్తారా? నిజంగా ఇది నిరుత్సాహం కదా. జెన్యున్ గా కష్టపడేటువంటి వ్యక్తికి నిరుత్సాహం కాదా? నెక్స్ట్ ఇప్పుడేంటి, ఒరే ఇది యాక్సిడెంట్ రాని సత్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తే నేను ఇస్కరియోతు యోధానంట. అంటే యేసుప్రభుని అమ్మి వేసినటువంటి శిష్యుడు ఒకడు ఉన్నాడు, ద్రోహి, ఇస్కరియోతు యోధానంట. నేను సాతానంట. నన్ను ఈ హైందవ సమాజం కొనేసిందంట. ఎందుకు? దీన్ని తాగుడుపోతానుగా చిత్రీకరించడానికి కొనేశారంట. నేను భయపడ్డానంట, నేను చావ చచ్చానంట. రకరకాల మాటలు వస్తూ ఉన్నాయి. నా బాధ ఏంటంటే క్రైస్తవులు వచ్చిన కొత్త ట్రెండ్ ఏంటంటే, ఈ ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత ఇది హత్య అని అరిచేవాడు హీరో అవుతున్నాడు, అరెస్ట్ అయినోడు హీరో అవుతున్నాడు, లోపల నుంచి బయటకు వచ్చినాడు హీరో అవుతున్నాడు. ఇప్పుడు దగ్గరలో మన అజయ్ బాబు పొలిటీషియన్గా మారిపోతున్నాడు. ఇప్పుడు మొన్న మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, అసలు ఈయన క్రైస్తవం కోసం ఎంత కష్టపడి లోపలికి వెళ్ళాడు తెలుసా? ఎలాంటి నాయకుడు కావాలనే దగ్గరికి వచ్చిన వ్యవహారం అంతా. ఇప్పుడు నాయన ఏంటి అసలు ఎక్కడికి వెళ్తున్నాము? క్రైస్తవ విలువలు ఎక్కడ? తర్వాత ఇప్పుడు ఏమైందంటే, అంతకుముందు ఒక ఉదాహరణ, నేను చనిపోయాను అనుకోండి, మా ఇంట్లో వాళ్ళే సంతాప సభ పెట్టేవాళ్ళు. నేను చనిపోయానని సంతాప సభ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఒక ఫేమస్ వ్యక్తి చనిపోగానే దాన్ని హత్యగా చిత్రీకరించి ప్రతి జిల్లాలో సంతాప సభ, ప్రతి చర్చిలో సంతాప సభ, దానికి మీరు డబ్బులు పంపించండి సంతాప సభ పెడుతున్నాం అంటే, ఎవడైనా ఒకటి రాలిపోయాడు అనుకో, వాడి పేరిట సంతాప సభలు వచ్చేసాయి. వారి పేరు దోచుకోవడం కూడా కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. అసలు హైలైట్ ఏంటంటే, ఇప్పుడు సంతాప సభలు, ఆదరణ కూడికలు అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రవీణ్ పేరు మీద. విజయ్ కుమార్ అని ఒక పాస్టర్ ఉన్నాడు, ఆయన ఓపెన్గా చెప్పింది ఏంటంటే, 3 నెలల నుంచి కడు పేద స్థితిలో ఉన్నా, ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది నాకు అన్నాడు. నేనైతే వెళ్ళలేదు కానీ ఆయన సంబంధం, నా సంబంధం లేదు. మా శివశక్తి ఛానల్లో వీడియో ఉంది, నేను విజయ్ కుమార్ బూతులు చెప్తాను ఉంది. అందులో ఆయనకి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఎవడన్నా కాదు అంటే బూతులు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు మంచి అవకాశం వచ్చింది అని చెప్పి ఓపెన్గా చెప్పాడు.